ఇప్పుడు మీరు ఏదో ఒక వెబ్సైట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్స్ తీసుకోండి, గ్రాఫిక్స్ ఐటీ సొల్యూషన్. ఇది వచ్చిందా? నేను ఇక్కడ ఏమైనా .py గట్ట ఇచ్చానా? మరి ఈ యూఆర్ఎల్ రిజిస్టర్ ఎలాగవుతాం? మన గోడాడీలో ఒక యూఆర్ఎల్ కొనుక్కుంటాం, పర్చేస్ చేయాలి. పర్చేస్ చేయకపోతే ఫ్రీ ఎవరు ఇస్తారు? వాడు దగ్గర తీసుకుంటేనే మన వరల్డ్ వైడ్ లో వెళ్ళిపోయినట్టు. ఎవరు కూర్చున్నా వరల్డ్ వైడ్ లో తీసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు చూసారా HTTPS ఎస్ ఉందా? సెక్యూర్డ్ మాట. అంటే ఈ వెబ్సైట్ ని ఎవరు బ్లాక్ చేయలేదు, ఇది అప్రూవ్డ్ వెబ్సైట్. అంటే అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కొంత ఛార్జ్ చేస్తారు, రిన్యూవల్ చేసుకోవాలి. లేదు కొన్ని ఫ్రీ ప్రీమియం ఇస్తారు, కానీ ఎవరు సర్వర్ మెయింటైన్ చేస్తారో వాళ్ళని మనం పే చేయాలి. ఇది ఫ్రీ అని కాదు, ఇది పేడే. ఫ్రీగా అంటే నీకు ఇప్పుడు ఫ్లాస్క్ లో ఒక అప్లికేషన్ మొన్న చూపించానా, అది ఫ్రీ. ఒక స్టూడెంట్ ఓపెన్ చేసి చూపించాను కదా, అది ఫ్రీ ఫ్లాస్క్ లో. అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉందా, ఈ అబ్బాయి ఉన్నాడా, వీడు ఏం చేశాడు? HTTP చూసావా, ఎస్ లేదు, ఏదైనా అవ్వచ్చు. ఇది వాడు గిట్హబ్ నుంచి చేసి వెబ్సైట్ లో పడేశాడు. అంటే కొన్ని స్టెప్స్ ఉంటుంది, అవి చేయాలి. కొన్ని స్టెప్స్ నుంచి చేశారు. ఇప్పుడు నేను ఈ URL ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇదంతా చేయాలంటే ఈ అబ్బాయి ఏం చేశాడు? CSS, జావా స్క్రిప్ట్, ఈ కలర్ఫుల్ రావాలంటే బూట్ స్ట్రాప్ అన్ని యాడ్ చేసుకొని చేశాడు. నేను ఒక జాంగోలోనే ఒక డెవలపర్ అయిపోతుంటే అవ్వదు. నువ్వు కరెక్ట్గా వెబ్సైట్ డెవలప్మెంట్కి వెళ్ళాలంటే ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. అర్థమైందా? లేదు నాకు డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేదు, నేను డేటా సైన్స్కి వెళ్దామంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా పర్లేదు, అది తర్వాత డిస్కషన్, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇది అది మిక్స్ చేస్తాం అనుకో, గజిబిజి అయిపోతుంది. ఓకే రైట్. సో మనం నిన్న ఎక్కడో ఆగిపోయాం. ఒక C డ్రైవ్ లో వికాస్ అని ఫోల్డర్, అంతేనా? వికాస్ అని ఫోల్డర్ లో, స్టూడెంట్ అని ఫోల్డర్ లో urls.py అవుట్ చేస్తాం, వ్యూస్ చేసాం, అవునా? ఇప్పుడు మన నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఈ వికాస్ అని సబ్ ఫోల్డర్ లో 2 ఫైల్స్ ఉంటాయి, ఒకటి URL, ఒకటి సెట్టింగ్స్. ఇప్పుడు ఈ urls.py ఓపెన్ చేసి, నిన్న మనం urls ఫైల్ క్రియేట్ చేసాం కదా, కొత్తగా ఇక్కడి నుంచి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసాం కదా, ఆ ఫైల్ని ఇక్కడ అటాచ్ చేయాలి. సెట్టింగ్స్ లో కాదు, సెట్టింగ్స్ వేరే. url.py లో మనం ఏం చేయాలంటే ఆ urls.py ఉంది కదా, దాన్ని ఇక్కడ కాల్ చేయాలి. మరి ఎలా కాల్ చేస్తారంటే చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ స్టెప్, ఓపెన్ రైట్ అండి, ఓపెన్ urls.py అండర్ వికాస్ సబ్ ఫోల్డర్. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పాత్ పక్కన చిన్న కోడ్ రాయాలి, ఇన్క్లూడ్ అని. ఎందుకంటే మనం ఇంక్లూడ్ చేస్తున్నాం ఆ ప్యాకేజ్. ఇక్కడ లాస్ట్ లో వినండి, ముందు రాసి సార్ వినండి. ఈ లాస్ట్ లైన్ లో అంటే ఈ బ్రాకెట్ కి ముందు పాత్ స్టూడెంట్ ఏంటి మనకి? స్టూడెంట్ ఏంటి? మన అప్లికేషన్ నేమ్. స్టూడెంట్ లో ఇంక్లూడ్ చేయమంటాను. ఏది ఇంక్లూడ్ చేయమంటున్నాను? ఆ urls.py కదా,
కానీ మనం ఇక్కడ పొరపాటున urls.py ఇవ్వకూడదు. అసలు .py ఎక్కడ కనిపించకూడదు. అందుకే మనం ఏంటి ఇస్తాం, ఆ అప్లికేషన్ నేమ్ .urls అర్థమైందా? పొరపాటున urls.py ఇవ్వకూడదు. ఇస్తే అస్సలు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు ఈ urls.py లో ఒకటి కామా ఇంక్లూడ్ రాయాలి, ఈ లైన్ ఒకటి యాడ్ చేయాలి అంతే. నేను తీసుకోవచ్చు. అదే ఓపెన్ urls.py అండర్ వికాస్ ఫోల్డర్ సబ్ ఫోల్డర్ రాసి ఇక్కడ కామా ఇంక్లూడ్ పాత్ కామా ఇంక్లూడ్ రాసి ఈ లైన్ రాయాలి. అర్థమైందాను? అంతే. ఈ ఫైల్ ఓపెన్ చేసావా? ఇది ఓపెన్ చేసిన తర్వాత పాత్ పక్కన కామా ఇంక్లూడ్ రాసి కిందన పాత్ స్టూడెంట్ అని రాయాలి అంతే. అవన్నీ ఉంచాలి కంపల్సరీ. అడ్మిన్ కి రైట్స్ వేరేగా ఉంటుంది, వేరే వేరే రైట్స్. కమెంట్ ఏంటి రావాలి? కామా పెట్టకపోయినా పర్లేదు, అంటే ఫర్దర్గా ఏమైనా యాడ్ చేయాలంటే. సో ద లాస్ట్ అండ్ ఫైనల్ బిఫోర్ వి ఎగ్జిక్యూట్, ఈ వికాస్ సబ్ ఫోల్డర్ లో settings.py ఓపెన్ చేయండి. ఓపెన్ settings.py అండర్ వికాస్ సబ్ ఫోల్డర్. అలా కిందన వస్తే ఇక్కడ మీకు ఇన్స్టాల్డ్ యాప్స్ కనిపిస్తుంది. ఇన్స్టాల్డ్ యాప్స్ కింద ఇక్కడ మీ అప్లికేషన్ నేమ్ ఇచ్చి, ఓకే. ఇది ప్రాజెక్ట్ కదా వికాస్ సెట్టింగ్స్ లో స్టూడెంట్ డాట్ అదే అప్లికేషన్ నేమ్ దీన్ని కాల్ చేయాలి. ఓపెన్ settings.py under వికాస్ సబ్ ఫోల్డర్. Type the application name below installed underscore apps. Type the application name below installed underscore apps. దీని తర్వాత ఫ్లాష్ అందరికి ఉంటుంది. So guys,
So just initially I want to revise it what we have done yesterday and today. First, మీరు Django work చేయాలంటే first install Django. Okay. Second, create a project. Then create an application under, okay, project. Fourth step, open views.py under application folder. అంటే మీరు వ్యూస్ లో ఏది రాస్తారో అదే మీ అవుట్పుట్ ఉంటుంది, అది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఫిఫ్త్ పాయింట్, క్రియేట్ urls.py under application folder and call the view. అంటే వ్యూ ని ఇక్కడ కాల్ చేయాలి. సిక్స్త్ స్టెప్, ఓపెన్ urls.py under project subfolder and call the application view. దాన్ని కాల్ చేయాలి. సెవెంత్ పాయింట్, open settings.py under project subfolder and type the application name. ఇది చేయాలి. ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఎయిత్ స్టెప్, go to Anaconda prompt. అక్కడ వెళ్ళి change the or you can say go into project folder. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్ళాలి. ఇప్పుడు Anaconda ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? సిడి వికాస్. ఇప్పుడు చేసినంతా ఇంటిగ్రేట్ చేయాలి, అన్ని ఫైల్స్ ని ఒక దగ్గర ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్. ఇక్కడ ఎర్రర్ ఏం రాలేదు. ఇవంటే అన్ని ఫైల్స్ అంటే మీరు ఇప్పుడు వరకు క్రియేట్ చేసిన అన్ని మైగ్రేట్ అవ్వాలి, లింక్ అవ్వాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు డిఫరెంట్ యూజర్స్ ఉండొచ్చు కాబట్టి ఇంతవరకు మనం యూజర్స్కి వెళ్ళలేదు, మైగ్రేషన్ ఇవ్వండి. సారీ సార్, మైగ్రేట్. చూడండి అన్ని పర్మిషన్స్ గట్ట అవన్నీ వ్యాలిడేట్ అయ్యి మొత్తం క్రియేట్ అవుతుంది, అన్ని పర్ఫెక్ట్గా ఉంది. పైథాన్ manage.py ఇది సర్వర్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఐపీ అడ్రస్ వచ్చింది కదా, ఈ ఐపీ అడ్రస్ ని కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసి మీ అప్లికేషన్ నేమ్ ఏంటి, స్టూడెంట్. మీరు రాసిన కోడ్ అదే కదా, నిన్న ఇదే కదా కోడింగ్. అర్థమైంది పాయింట్? అది నేను లిస్ట్లో యాడ్ చేశాను చూడు. అంటే చాలా మంది సింపుల్ గా లాస్ట్ లో ఇవన్నీ చెప్పిన తర్వాత సార్ ఇది ప్రింట్ చేయడానికి నేను జాంగో నేర్చుకోవాలా అంటారు. బాబు ఇది ప్రింట్ చేయడానికి జాంగో కాదు, ఒక కంటెంట్ ని జాంగోలో ఎలా చూపించాలి చూపించాలి, అంతే కదా. అంటే 1 to 9 ఎవరు చూపించరు అనుకో, ఒక తయారు చేసిన అప్లికేషన్ నువ్వు నెట్లో ఎడ పడియాలంటే ఇలాగ
ఇప్పుడు చూసారా, ఇది ఓన్లీ మనం 127 ఇలా కొడతాం. GoDaddy దగ్గర తీసుకుంటే URL మనకి ఇస్తారు. అది టైప్ ఎంటర్ కొట్టిన వెంటనే ఈ పేజ్ వచ్చేస్తుంది. కానీ రాసిన పేజ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. వ్యూ పేజ్ సోర్స్ ఏదైనా కనిపిస్తుంది ఇక్కడ? అసలు ప్రోగ్రామ్ ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు. లోపల చాలా జరుగుతుంది. అది మ్యాటర్. అందుకే వెబ్సైట్లో అంత సెక్యూరిటీ ఉంటుంది. ఇది ముందు రాసేయండి. నెక్స్ట్ స్టెప్ రాసుకోండి ఫస్ట్. అది తర్వాత. సో ఫస్ట్ నేను ఏం చేశాను ఇక్కడ చూడండి. ఫస్ట్ సిడి వికాస్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ రండి, గో టు అనకాండా ప్రాంప్ట్. అక్కడ రాయండి, గో టు అనకాండా ప్రాంప్ట్. ఓకే, వెళ్ళారా? ఇక్కడ సిడి వికాస్. ఫస్ట్ సిడి వికాస్ మీ ప్రాజెక్ట్ నేమ్. ఓకేనా? తర్వాత పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్. మైగ్రేషన్స్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ దాని కిందన పైథాన్ manage.py మైగ్రేట్. ఓకే, అయిపోయిందా? తర్వాత పైథాన్ manage.py రన్ సర్వర్. ఫస్ట్ ఇవాళ అంతా మీరు ఇది చేయాలి. ఇది చేయండి, అవుట్పుట్ తండి. 2-3 ప్రోగ్రామ్ ట్రై చేయండి. నేను ఒక్కటే లిస్ట్లో అలా మామూలుగా చెప్పాను. మిగతా కొన్ని ప్రోగ్రామ్ కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇది కరెక్ట్గా అలవాటు అవుతే మీరు ఫర్దర్గా జాంగో ఈజీ అయిపోతుంది. రేపు మనం టెంప్లెట్స్ ద్వారా చూద్దాం. ఇక పైథాన్ manage.py రన్ సర్వర్ అయిపోయిన తర్వాత ఇది వచ్చిందా? ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ రాయండి, ఓపెన్ ఎనీ బ్రౌజర్. ఓపెన్ ఎనీ బ్రౌజర్ మన ఇష్టం, టైప్ చేసిన పర్లేదు. ఓపెన్ బ్రౌజర్. బ్రౌజర్లో టైప్ దిస్ పార్ట్. టైప్ 127.0.0.1:8000/ మీరు ఇచ్చిన అప్లికేషన్ నేమ్. అక్కర్లేదు దీనికి ఏం ఎస్టీడీ పేపర్ అక్కర్లేదు. మీరు ఎంటర్ కొడితే అదే స్లాష్ వచ్చేస్తుంది. సో ఐ థింక్ దోస్ హూ ఆర్ ఆన్లైన్, అక్షయ్ గారు, హారిక, భావన, వర్షిత ఎవరో మిస్ అయ్యారు. ఒక రోజు ఒకరు మిస్ అవుతున్నారు. మీ అందరూ మెసేజ్ చేస్తారు, నాకు చేయలేటే. కరెక్ట్, ఇది వచ్చింది. ఇప్పుడు నువ్వు జస్ట్ చేంజ్ చేయి వ్యూస్ ప్రోగ్రామ్. అంటే ఫస్ట్ టైం ఏం చేస్తావు అంటే ఒక మళ్ళీ ప్రాక్టీస్ కొత్తగా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి. అందులో ఇంకో ప్రోగ్రామ్, తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ దాంట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు నీకు ఈజీగా అర్థమైందా? గైస్, ఎనీ డౌట్ దోస్ ఆర్ ఆన్ ఆన్లైన్? ఓపెన్ చేస్తాను. అంటే నేను ఇది కొద్దిగా ఒక్క 2 రోజులు స్లోగా వెళ్తే కానీ మీకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా పక్కగా ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్ స్టూడెంట్స్ క్లియర్?
Guys, those are online. Am I clear? Yes, sir. Sir. Yes, sir. ఒక్కసారి మీరు ఇవన్నీ చేయండి, కూర్చొని ఒక పావు గంట దీని మీద వర్క్ చేయండి, రిజల్ట్ వచ్చినట్టు చూడండి. అలాగే 2-3 ప్రోగ్రామ్స్ సేమ్ ఇలాగే చేయండి. రేపు మనం టెంప్లెట్ ద్వారా ఎలా చేయాలి చెప్తాం. అది అయిపోయిన తర్వాత మీకు రియల్ జాంగో చూపిస్తాం. అంటే ఇది చిన్నపిల్లలు చేసింది. అది మీరు చూడాలంటే ఒక్కసారి చూడండి. అంటే రేపటి క్లాస్ అయిపోయిన తర్వాత ఉన్న కాన్సెప్ట్ చూడండి. ఇగో ఇది మీ స్టోరీ యాక్చువల్. ఇది మీకు వస్తే వచ్చినట్టు. బికాస్ ఇది మొత్తం రేపు ముందు HTML అవుతే ఇవన్నీ ఎలా చేయాలి చూడండి. క్రియేట్ న్యూ స్టూడెంట్ ఫామ్, ప్రదీప్ ఫార్మ్స్, ఇవన్నీ HTML ద్వారా. ఐడెంటిటీ నంబర్, డిపార్ట్మెంట్, అడ్రస్, మీ ఇష్టం. ఇది గ్రిడ్ ఎట్ వచ్చింది. ఇదా నేను అవన్నీ ఆటోమేటిక్ వస్తుంది, బ్రౌజర్ బట్టి వస్తుంది. ఇగో డీటెయిల్ చూడాలా, ఎడిట్ చేద్దామా, ఇదంతా HTML మీద డిపెండ్ అయి ఉంటుంది. HTML డేటాబేస్ అన్ని. డిలీట్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్? అది. సో ఇది రావాలంటే రేపటి క్లాస్ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. అది అయిపోతే దాని తర్వాత మీకు చిన్న ప్రాజెక్ట్ ఇస్తాను జాంగోలో, దాని మీద చేస్తే ఫ్లాష్ స్టార్ట్ చేద్దాం. అంటే ఇది అయినప్పుడు ఇంకొక 3-4 క్లాసెస్ పడతాయి జాంగో. అంటే ఆ కోడ్ అంత ఈజీగా రాదు, మీరు అర్థం చేసుకో, రాసి టైప్ చేసి చేసినప్పుడు చాలా టైం పడుతుంది. అంటే బేసిక్ క్లైమాక్స్ రేపు ఉంటుంది. ఎల్లుండి నుంచి మీకు యాక్చువల్గా మెయిన్గా జాంగో ఎలా యూజ్ చేయాలి చెప్తాను. సో ఈలోన బేసిక్ లెవెల్లో మీరు కరెక్ట్గా ఇవన్నీ ప్రాసెస్ అర్థం చేసేస్తారు. ఇది అర్థమైపోతే ఇంకా ఫర్దర్గా మీకు అంత కష్టం ఉండదు. ఇవాళ రేపటి క్లాసే కొద్దిగా మైండ్ ఫిక్స్ చేసి రన్ అయినట్టు చూడండి. ఎల్లుండి నుంచి కరెక్ట్ వర్క్ చేసుకోవచ్చు. ఓకే గైస్, అంటే మెయిన్ HTML తో కనెక్ట్ చేసి, HTML లో రకరకాల టెంప్లెట్స్ క్రియేట్ చేసి, డేటాబేస్ తో కనెక్ట్ చేసి, అది అసలైన జాబ్. సో గైస్ రేపు కనెక్ట్ అవుదాం. ఈసారి ఒక్కసారి ప్రాక్టీస్ చేసేయండి వాళ్ళు. అన్ని మెయిల్ ఐడి తప్పించావేమో. ఓకే అయితే రేపు కంటిన్యూ చేద్దాం.